రాజకీయం అంటేనే కాళ్ళు పట్టి గుంజుడు. పక్కోళ్లకు పదవులు వస్తున్నాయని తెలియగానే వాళ్ళ పేరు ఖరాబ్ చేసుడు మొదలు పెడతారు. మనోళ్లకు రావాల్సిన ఏరటోళ్ళు ఎత్తుకపోతున్నా అని మస్తు బాధపడతారు. ఆ బాధతోని కోపంతోని ఏమేం చేయాలనో అన్ని ప్రయత్నాలు చేస్తారు. ఎట్లా చేసి పక్కోళ్లకు పదవులు రాకుండా చేస్తారు. సరే, ఇవన్నీ ఎరికే కానీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అని చూస్తున్నారు కదా, ఇక చూడుర్రి. సినిమాలలో గుండెగాలను ఉరికిచ్చి తన్నిన రాములమ్మకు రాజకీయాలలో కష్టాలు తప్పలేవు పోండ్రి. 6-7 నెలల సంధి ఇంటనే కూర్చున్నా గాని ఎమ్మెల్సీ కొలువును ఇంటికి రప్పించుకున్నది మేడం. అట్లుంటది రాములమ్మ పవర్ అని చూపించింది. కానీ మేడం చేసిన ఈ పనికే ఇప్పుడు తిప్పలొచ్చి పడ్డాయట. ఢిల్లీకి వెళ్ళి పిలిపొచ్చే వరకు రేవంతం సార్కే కాదు, అలా మనుషులకు కూడా మనసులో పడతలేదట. అగో ఆమెకెట్లిస్తారు పదవి? ఆమె ఏమన్నా పార్టీ కోసం పనిచేస్తున్నదా? 6-7 నెలల సంధి ఇంట్లోకెళ్ళి బయటికే వస్తలేదని కొందరు లొల్లి షురు చేసిండ్రు. రేవంతం సార్ వాళ్ళ మనుషులు సార్ అంటే ఇష్టపడేటోళ్ళందరూ సోషల్ మీడియాలో ఒకటే పోస్టులు పెడుతున్నారట. ఆడబిడ్డకు కొలువొచ్చిందని సంబరపడాల్సింది పోయి గాయి గాయి చేస్తున్నారు. మరి ఈ బాధ అంతా ఎందుకయ్యా అంటే రాష్ట్రంలో ఏదున్నా రేవంతం సార్ చెయ్యి మీదకి వెళ్ళే నడవాలి. కానీ మేడం చక్కగా ఢిల్లీకి వెళ్ళి కొలువు తెచ్చుకునే వరకు సారుకు మస్తు భయం అవుతున్నదట. ఇప్పుడు ఎమ్మెల్సీలు నా చెయ్యి దాటేసిపోయినాయి, రేపు ఇంకేం దాటేసిపోతాయోనని బుగులు పడుతున్నాడట. అందుకే ఇట్లా రాములమ్మ మీద లేనిపోని రాతలు రాయిస్తున్నారని అంటున్నారు. కానీ రేవంతం సార్ గురించి ఢిల్లీలకు వేరేటోళ్ళు ఫిర్యాదు చేయాలన్నా చెప్పుండ్రి. ఆయనే పోయి మోడీతోని బీజేపీలతోని అలాయి బలాయి తీసుకొని తిరిగేది అందరు చూడనే పట్టిరి. నిప్పును ముల్లె కడితే ఆగుతుందా? పువ్వు పార్టీలతోని రేవంతం సార్ సోపతి దాచి పెడితే తాగుతుందా? మొత్తం తెరిచిన పుస్తకమేనాయే.